హాయ్ ఎవ్రీవన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ అశోక్ చంద్ర గారు చెప్పారు, జీఎస్టీ రేట్ కట్ వల్ల రిటైల్ మరియు ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో క్రెడిట్ గ్రోత్ ఇంకా 1-2% ఇంక్రీజ్ అవుతుంది. సో లెట్స్ డీకోడ్ వాట్ హీ సెడ్ అండ్ వై ఇట్ మ్యాటర్స్. పిఎన్బి ఆల్రెడీ 11-12% క్రెడిట్ గ్రోత్ టార్గెట్ పెట్టింది FY26కి. రిటైల్, అగ్రి అండ్ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్స్ ఆల్రెడీ ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీ రేట్ కట్ వల్ల ఇంకా 1-2% ఎక్స్ట్రా బూస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ లోన్ బుక్ కూడా రివైవ్ అవుతుంది. లాస్ట్ క్వార్టర్ 3-4% ఉంటే ఈ క్వార్టర్కి 7.9% టచ్ అయ్యింది. డిస్బర్స్మెంట్ పైప్ లైన్ స్ట్రాంగ్గా ఉంది. 1.78 lakh crore శాంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. 40% ప్రాజెక్ట్ ఫైనాన్స్లో ఉన్న బుక్ని రిలీజ్ చేస్తే Q4కి కార్పొరేట్ గ్రోత్ డబుల్ డిజిట్స్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని అర్థం ఏంటంటే పిఎన్బి మళ్ళీ ప్రాజెక్ట్ లెండింగ్ సెగ్మెంట్లో లీడర్షిప్ని రీగెయిన్ చేయడానికి రెడీగా ఉంది. డిపాజిట్ సైడ్ అండ్ లిక్విడిటీ విషయానికి వస్తే పిఎన్బి డిపాజిట్ గ్రోత్ టార్గెట్ 9-10% ఉంది FY26కి. లిక్విడిటీ ప్రాబ్లం లేదు అండ్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. ఎర్లియర్ బ్యాంక్ బల్క్ డిపాజిట్స్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ మీద ఎక్కువ డిపెండ్ అయింది. ఇప్పుడు పిఎన్బిఏ డిపెండెన్సీ తగ్గించింది. లాస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ 77,000 crore ఉండింది. ఇప్పుడు ఓన్లీ 43,800 crore రెడ్యూస్ చేశారు. అండ్ రిటైల్ సైడ్లో మాత్రం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 35,000 crore రిటైల్ టర్మ్ డిపాజిట్స్ బిల్డ్ చేశారు. కాసా గ్రోత్స్లో ఉన్న పిఎన్బి రీవ్యాంప్డ్ కాసా స్కీమ్స్తో స్ట్రాంగ్ పుష్ ఇచ్చింది. ఆల్రెడీ 27 lakh న్యూ అకౌంట్స్ని ఓపెన్ చేశారు అండ్ అరౌండ్ 18,000 crore డిపాజిట్స్ యాడ్ అయ్యాయి. డిపాజిట్ ఇష్యూ లేదు, రిక్వైర్మెంట్ వస్తే వీ విల్ రైజ్ ఇట్ ఫ్రమ్ మార్కెట్ అని అశోక్ చంద్ర గారు చెప్పారు. ఫోకస్ సెక్టార్స్ ఫర్ లోన్. రెన్యూబుల్ ఎనర్జీ పిఎన్బికి ఛాంపియన్ సెక్టార్. ఎక్స్పోజర్ 14,000 crore నుండి 20,000 crore పెరిగింది విత్ ఇన్ 1 year. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్, టెలికామ్, డేటా సెంటర్స్ రైట్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు. మీనింగ్ ఏంటంటే పిఎన్బి ఫోకస్ క్లియర్గా ఉంది. గ్రీన్ ఎనర్జీ ప్లస్ ఇన్ఫ్రా కాంబోతో స్టడీ గ్రోత్. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అండ్ మార్జిన్స్. డిపాజిట్స్ రీప్రైజింగ్ ఇంపాక్ట్ నెక్స్ట్ క్వార్టర్లో విజిబుల్ అవుతుంది. ఓల్డ్ హై రేట్ FD స్కీమ్స్ 7.25% మెచ్యూర్ అయ్యి రెన్యూ అవుతున్నాయి 6.4%కి. సో కాస్ట్ ఆఫ్ డిపాజిట్ 5.35% నుండి 5.18%కి ఆల్రెడీ డ్రాప్ అయ్యింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Q3లో 5-7 basis point, Q4లో 10-12 basis point. బై FY26 అండ్ మార్జిన్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు. ఇఫ్ ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా జరిగితే FY26లో పిఎన్బి ఒక స్ట్రాంగ్ టర్న్ అరౌండ్ స్టోరీ అవుతుంది. ప్రాఫిటబిలిటీ అండ్ net interest margin recovery side both looking positive. That's it guys, today's video. Thanks for watching.